పూర్ణాదివారము నోము కథ. ఒక రాజు కూతురు గర్భశోకంతో బాధపడుతూ ఉంటుంది. ఆమెకు 7 పిల్లలు పుట్టారు. కాని వారందరూ పుట్టిన వెంటనే చనిపోయారు. ఆమె ఆ బాధను భరించలేక ఘోరారణ్యము మధ్యకు వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆమెకు ప్రత్యక్షమై, కుమారి, నీవు ఎందుకలా బాధపడుతున్నావు అని అడిగారు. అప్పుడామె, స్వామి, పుట్టి చనిపోతున్న బిడ్డలతో పడలేక ఏడుస్తున్నాను అని చెప్పింది. ఆ సంగతి విని వారు జాలిపడి, అమ్మాయి, నీవు క్రిందటి జన్మలో పూర్ణాదివారముల నోము నోచి దానిని మర్చిపోయావు. అందుకే నీకీ జన్మలో ఇటువంటి బాధలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా నువ్వా నోమును సక్రమంగా నోచి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకున్నా నీ బాధలు తొలుగుతాయి అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ల మాట ప్రకారం రాజకుమార్తె ఇంటికి వెళ్లి పూర్ణాదివారముల నోమునోచి యథావిధిగా దానిని చేసెను. అప్పట్నుండి ఆమెకు గర్భశోకం లేకుండా సంతోషంగా ఉండెను. ఉద్యాపనము. ప్రతి ఆదివారం ఈ కథను చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకొని ఒక పూట భోజనం చేయాలి. మరియు ఒక ముత్తైదువునకు అభ్యంగన స్నానం చేయించి 5 మానికల బియ్యంను, పూర్ణపు ఉండ్రాళ్లను దక్షిణ తాంబూలాలతో వాయనమివ్వాలి. కథలో లోపం వచ్చినా వ్రతంలో లోపం రాకూడదు.